ఒక్క పంచ్తోనే ఆ మహిళ స్పృహ కోల్పోయి నేలపై కూలిపోయింది. అయినప్పటికీ ఆ గుండాలు ఆగలేదు. వాళ్లలో ఒకడు ఆ గర్భవతి మహిళ కడుపుపై గట్టిగా తన్నాడు. చుట్టుపక్కల ఉండే వారు వాళ్లని గట్టిగా అరిచేసరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాని ఆ మహిళ ఒక ఆఫ్రికన్ అమెరికన్ పోలీసు అధికారి భార్య అని వాళ్లకు తెలియదు. ఈ సంఘటన గురించి ఆంటోనియోకి తెలిసిన వెంటనే అతను హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడు. అదృష్టవశాత్తు అతని భార్య ఇంకా స్పృహలో ఉంది. దాడి చేసిన వాళ్ల వివరాలను చెప్పగలిగింది. ఆ తర్వాత ఆమెను ఎమర్జెన్సీ రూమ్ కి తరలించారు. ఆంటోనియో బయట ఎదురు చూడవలసి వచ్చింది. గంటల తరబడి జరిగిన సర్జరీ తర్వాత డాక్టర్లు చెప్పారు అతని భార్యకు తలపై తేలికపాటి గాయం అయిందని, కానీ గర్భంలోని శిశువుకు జరిగిన నష్టాన్ని సరిచేయడం సాధ్యం కాదని, వారు తమ బిడ్డను కోల్పోయారని స్పష్టమైంది. ఈ వార్త విని ఆంటోనియో షాక్ లో ఉండిపోయాడు. అప్పుడే కెప్టెన్ వచ్చి ఆ గుండాలను పట్టుకున్నామని చెప్పారు. ఆంటోనియో బయట నుంచి ప్రశాంతంగా కనిపించేందుకు ప్రయత్నించాడు. కాని లోపల అతను కోపంతో ఊగిపోతున్నారు. రాత్రి అతని భార్య గాయ నిద్రలో ఉన్నప్పుడు అతను నిశ్శబ్దంగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు. కొద్ది సమయం తర్వాత ఆంటోనియో ఒంటరిగా పోలీసు స్టేషన్ కి తిరిగి వచ్చారు. ఆ దుర్మార్గులు లాకప్లో బంధించబడి ఉన్నారు. ఆంటోనియో నిశ్శబ్దంగా కిటికీల కర్టెళ్లు దించారు. ఆ మూర్ఖులు ఆంటోనియో ఆ గర్భవతి మహిళ భర్త అని ఊహించి హేళనగా నవ్వుకున్నారు. వాళ్లకు నమ్మకం ఉంది చట్టం వాళ్లను కాపాడుతుందని, పోలీసులు కూడా ఏమీ చేయలేరని. కానీ ఆంటోనియో కోపం యొక్క లోతును వాళ్లు పూర్తిగా తప్పుగా అంచనా వేశారు. ఆంటోనియో వాళ్ల కారు నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రిని తీసుకుని తన చేతికి సరిపడే ఒక ఆయుధాన్ని ఎంచుకున్నారు. వాళ్లలో ఒకడు గుండు ఉన్నవాడు ఇంకా గర్వంగా ఉన్నాడు. అతను ఆంటోనియో తల్లిని తిట్టడమే కాక తన చర్యలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని కూడా చెప్పారు. ఈ మాటలు ఆంటోనియోని పూర్తిగా రెచ్చగొట్టాయి. అతను మిగిలిన ఇద్దరు సహచరుల వద్దకు వెళ్లాడు. వాళ్లు ఇప్పటికే భయంతో వణికిపోతున్నారు. ఆంటోనియో తలుపు తెరిచి వాళ్లతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. తనను ఎదిరించగలిగితే ముగ్గురిని విడిచిపెడతానని. ఇది చెప్పిన వెంటనే ఆంటోనియో కోపంతో ఇద్దరిని చితకబాదడం మొదలుపెట్టాడు. ఒకడు చనిపోయాడు. కాని మరొక లావుగా ఉన్న ఖైదీ అతన్ని వెనుక నుంచి పట్టుకున్నాడు. ఆంటోనియో అతన్ని వెనక్కి తోసి తనను విడిపించుకుని ఒక్క తన్నుతో అతన్ని కూడా నరకానికి పంపాడు. ఇది చూసిన గుండు ఖైదీ కోపంతో ఊగిపోయాడు. అతను క్షమాపణ చెప్పడానికి కూడా నిరాకరించాడు. ఆంటోనియో ఒక హ్యాండ్ పంచ్ తీసుకుని అతని లాకప్ను తెరిచాడు. గుండు ఖైదీ ఆంటోనియోపై దూకాడు. కాని ఆంటోనియో అతన్ని తన పంచ్లతో ఊపిరాడకుండా చేశాడు. అతను పూర్తిగా తనను తాను కాపాడుకున్నాడు. చివరికి అతన్ని నేలపై కూల్చి ఒక గట్టి పంచ్తో అతని ఛాతీపై కొట్టాడు. అతని శ్వాస ఆగిపోయింది. ఆంటోనియో అతనిపై దయ చూపలేదు. ఎందుకంటే అతను తన బిడ్డ హంతకుడు. ఆ కారణంతో ఆంటోనియో తన పూర్తి కోపాన్ని అతనిపై చూపించారు. కొట్టి కొట్టి అతని ముఖాన్ని నాశనం చేశారు. అయినా అతనికి తన బిడ్డ ఇక ఈ లోకంలో లేదనే బాధ ఇంకా ఉంది.